Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది. మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన. ఆ తర్వాత వచ్చి కలుస్తారంట. ఇదేం ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో ఎవరికి అర్థం అవ్వట్లా. ఇదేం ఎన్నికల ప్రచారం? ఎవరైనా ప్రజలను కలుస్తారు, కలిసి నేను మంచి చేస్తా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తారు. కానీ మీరు ముందు నాకు ఓటేయండి, ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒక్కసారి గెలిపించండి, నన్ను ఒక్కడన్నా గెలిపించండి. నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నువ్వేం పార్టీ అధ్యక్షుడివి? నన్ను ఒక్కడన్నా గెలిపించండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, ప్లీజ్ ప్లీజ్ అన్నాడు. చూస్తున్నారుగా మీరు. ఇదేంటి? నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు దగ్గర ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివా? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు జనసేన పార్టీ అధ్యక్షుడివా, లేకపోతే చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న డమ్మీ బూయిఫామ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురంలో పోటీ చేస్తున్నావా? దీనికి చెప్పు సమాధానం. దీనికి చెప్పు సమాధానం. మీలాంటి వ్యక్తులు ఎప్పటికీ రాజకీయాలకి అర్హులు కారు, అర్హులు కారు. ఈ విషయాన్ని ప్రజలందరూ ఇప్పటికే గుర్తించారు. పదే పదే ఆయన మాట్లాడుతూ ఉంటారు, వచ్చి కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి కింద కూర్చోబెడతా. ఈ మాట మాట్లాడతారు. కాళ్ళు కీళ్ళు ఎరగొట్టే కింద కూర్చోబెడతా. 2019లోనే ప్రజల కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 2 చోట్ల కింద కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇంకా డైలాగులు ఎందుకు? ఇంకా నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి, నవ్వుకుంటున్నారు. ఇంకా ఆయన సినిమా జీవితంలోనే ఉన్నాడు అని అనుకుంటున్నారు. మీరు బయటకు రావాలి, సినిమా జీవితం నుంచి బయటకు రావాలి. చంద్రబాబు ఏం రాసిస్తే అది మాట్లాడటం కాదు, మీకంటూ కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఏదో తెలుగుదేశం పార్టీ నుంచో చంద్రబాబు గారు రాసిచ్చిందో మీరు ఇష్టం వచ్చినట్టు ఆ స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడటం కాదు, మీకు కూడా కొద్దిగా బుద్ధి బుర్ర ఉండాలని గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యంలో తన్ని తగలేయడాలు, కాళ్ళు కీళ్ళు విరగొట్టడాలు ఉండవు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనల్ని కింద కూర్చోబెట్టేస్తారు. చూశారుగా మిమ్మల్ని 2 చోట్ల కూర్చోబెట్టాడు, 2 చోట్ల కూర్చోబెట్టాడు. గుర్తుపెట్టుకోవాలి, కాళ్ళు కీళ్ళు విరగొట్టడం అంటే అది. ఎరగొట్టేస్తారు ప్రజలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఈయన ప్రజల్లోకి వెళ్ళరు. మీరు పేరుకే సినిమాల్లో పవర్ స్టార్, ప్రజల్లో మీకు ఎప్పుడు కూడా పవర్ లేదు, పవర్ లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.